అమెరికాలోని లాస్ ఏంజల్స్ సిటీలో తీవ్రమైన ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మనందరూ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకంగా చాలా చర్యలు తీసుకుంటున్నారని. ముఖ్యంగా ఎవరైతే సరైన ధృవపత్రాలతో సరైన డాక్యుమెంట్స్తో అమెరికాలో లేరో వాళ్ళపైన ట్రంప్ ప్రభుత్వం తీవ్రమైన యాక్షన్ తీసుకుంటుంది. ముఖ్యంగా అక్కడ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కఠినంగా ఉంటున్నారనమాట. మనకు తెలుసు, అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ అంటే చాలా పెద్ద స్టేట్. దానిలో ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ ఎకానమీస్ అనమాట. అండ్ ప్రపంచంలోనే మనం కాలిఫోర్నియా స్టేట్ కాకుండా, అంటే అమెరికాలో ఒక స్టేట్ లాగా చూడకుండా విడిగా చూస్తే కనుక ప్రపంచంలోనే కాలిఫోర్నియా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అలాంటి కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ సిటీ ఉందన్నమాట. ఈ సిటీలో అమెరికా యొక్క ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 వీక్లో దాదాపు 118 మంది అరెస్ట్ చేశారు. ముఖ్యంగా రీసెంట్గా జూన్ 6వ తారీఖున అంతమంది అరెస్ట్ చేశారనమాట. ఆ 118 మందిలో కేవలం 5 మంది మీదే ఇల్లీగల్ యాక్టివిటీస్, క్రిమినల్ యాక్టివిటీస్, అంటే వాళ్ళు గ్యాంగ్ మెంబర్స్ అని చెప్పి ముద్ర ఉందనమాట. మిగతా వాళ్ళు అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే, కానీ వాళ్ళు పెద్ద నేరాలు చేసినట్టు లేదనమాట. మనకు తెలుసు, కాలిఫోర్నియా స్టేట్ అనేది చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు అక్కడ మనం కాలిఫోర్నియానే సపరేట్గా అక్కడున్న ఆదాయం చూసుకుంటే కనుక దాదాపు $4 ట్రిలియన్ అంట. ఈ కాలిఫోర్నియాలో అంటే ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో లీగల్ వర్క్ ఫోర్స్ ఉన్నారు, ఇల్లీగల్గా ఉన్నారు. అంటే చాలామంది కాలిఫోర్నియా స్టేట్లో ఇల్లీగల్గా ఉన్నారనమాట. చాలామంది అక్కడ లాటినోస్ ఉంటారంట. ఇల్లీగల్గా ఉండేవాళ్ళు ముఖ్యంగా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ప్రాంతంలో పారమౌంట్ అనే ఏరియాలో ఎక్కువ మంది లాటినోస్, ఎవరైతే లాటిన్ అమెరికా నుంచి వచ్చి ఇల్లీగల్గా అమెరికాలో ఉంటారో వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు. అసలు ఓవరాల్గా ఏంటంటే కాలిఫోర్నియా స్టేట్ అనేది డెమోక్రాట్స్ రూల్. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రిపబ్లికన్ ప్రభుత్వం అనమాట. సో కాలిఫోర్నియాలో ఉన్న గవర్నర్ కానీ మేయర్ కానీ వీళ్ళందరూ కూడా డెమోక్రాట్స్ అనమాట. డెమోక్రాట్స్ అంటారు, ఎవరైతే ప్రాపర్గా ఉన్నారో, అక్కడ లీగల్గా ఉన్నారో వాళ్ళందరూ ఓకే. ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు కూడా ట్యాక్స్ పే చేసేవాళ్ళు, ఇల్లీగల్గా వితౌట్ డాక్యుమెంట్స్ లాస్ ఏంజల్స్లో పనిచేస్తున్నా, కాలిఫోర్నియాలో పనిచేస్తున్నా వాళ్ళు ట్యాక్స్ పే చేస్తుంటే వాళ్ళతో దారుణంగా బిహేవ్ చేయొద్దు మనం అని చెప్పి అంటున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ మాటలు వినకుండా ఏదైతే ఆ ప్రభుత్వం యొక్క ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ కస్టమ్స్ ఈ అధికారులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. విపరీతంగా చెక్ చేయడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారనమాట. దాంతోపాటు ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు చక్కగా ఆ స్టేట్లో పనిచేస్తున్నారు, ఆ స్టేట్కి ఇన్కమ్ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలామంది లోకల్ ప్రజలు కాలిఫోర్నియా స్టేట్లో ముఖ్యంగా లాస్ ఏంజల్స్ సిటీలో లోకల్ ప్రజలు బయటకు వచ్చి నిరసనలు స్టార్ట్ చేశారు. అది కాస్త హింసాత్మక రూపంలోకి వచ్చాయన్నమాట. ముఖ్యంగా పోలీసులకి ప్రొటెస్టర్స్కి, అంటే పోలీసులకి నిరసనకారులకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయన్నమాట. పోలీస్ వెహికల్స్ అటాక్ చేయటం, చిన్న చిన్న హోమ్ మేడ్ బాంబ్స్ వేయటం అనమాట. ఇలాంటివన్నీ చేస్తున్నారు నిరసనకారులు. దాంతో బిల్డింగ్స్ పడగొట్టడం చేసేసరికి అమెరికా వాళ్ళు ఇప్పుడు ఇదంతా కాదని చెప్పి అమెరికన్ పోలీసులు, అక్కడ కాలిఫోర్నియా పోలీసులు రబ్బర్ బుల్లెట్స్ వాడారు, టియర్ గ్యాస్ వాడారు, ఇవన్నీ వాడారనమాట. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ చూసి కాలిఫోర్నియా స్టేట్లో రాయిటర్స్, లూటర్స్ అందరూ బయలుదేరారు. ముఖ్యంగా ఆ డెమోక్రాట్స్ రూల్ స్టేట్ కాబట్టి మేయర్ పైన, గవర్నర్ పైన అభియోగాలు వేసేసి ఇదంతా కాదు అని చెప్పి మనందరూ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఇమిగ్రేషన్ విషయంలో సెన్సేషనలైజ్ చేయాలి. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారు, నేను వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కేయాలి, ఇది ప్రపంచానికి తెలియాలని చెప్పి ఆయన నేషనల్ గార్డ్స్, అంటే వాళ్ళ రిజర్వ్డ్ పోలీస్ అనమాట, వాళ్ళని పిలుచుకొచ్చాడు. జనరల్గా అమెరికాలో పెద్ద విపత్తు వస్తేనో, వార్ వస్తేనో ఇలా పెద్ద పెద్ద కఠినమైన పరిస్థితిలో నేషనల్ గార్డ్ దింపుతారనమాట. జనరల్గా స్టేట్ రిక్వెస్ట్తో, ఆ రాష్ట్రం యొక్క అమెరికాలో స్టేట్ యొక్క గవర్నర్ రిక్వెస్ట్తో నేషనల్ గార్డ్ పిలిపిస్తారు. కానీ ఈసారి గవర్నర్ రిక్వెస్ట్ లేదు, ఏది లేదు. కానీ నేషనల్ గార్డ్ని పిలిపించి దాదాపు 2000 మంది నేషనల్ గార్డ్స్ రిజర్వ్ పోలీసుని పిలిపించి అక్కడ ప్రొటెస్టుల్ని చిత్తక బాధిస్తున్నారనమాట. ఇదంతా పక్కన పెడితే 1960 తర్వాత ఇలా గవర్నర్ రిక్వెస్ట్ లేకుండా నేషనల్ గార్డ్ని పిలిపించడం ఇదే తొలిసారనమాట. ఇంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఇంకో మాట కూడా చెప్పారు, ఇన్సరెక్షన్ యాక్ట్ని ఎన్ఫోర్స్మెంట్లోకి తీసుకొస్తాను, ఇలా కనుక కంటిన్యూ అయితే ఇన్సరెక్షన్ యాక్ట్ని తీసుకొస్తానని చెప్పారనమాట. ఈ ఇన్సరెక్షన్ చట్టం 18th సెంచరీ చట్టం అనమాట. ఇది ప్రెసిడెంట్కి పూర్తి స్థాయిలో పవర్స్ ఇస్తుంది. అవసరమైతే మిలిటరీ ఫోర్సెస్ వాడొచ్చు, అవసరమైతే ఆ స్టేట్లో మిలిటరీని కూడా దింపొచ్చు అనమాట. ఆ స్థాయిలో ప్రెసిడెంట్కి పవర్స్ ఇస్తుంది అనమాట. సో కాలిఫోర్నియా స్టేట్ ఏదైతే డెమోక్రాట్స్ రూల్ స్టేట్ ఉందో దాన్ని డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేద్దామని నిర్ణయించుకున్నారనమాట. జనరల్గా ఇప్పుడు పిలిపించింది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ అనమాట. లోకల్ పీపుల్ కూడా, ఎవరైతే లోకల్ పీపుల్ ఉంటారో ఆ కాలిఫోర్నియా స్టేట్లో వాళ్ళు కూడా ఈ నేషనల్ గార్డ్స్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే కాలిఫోర్నియా అనేది చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ, అక్కడ చీప్ లేబర్ చాలా అవసరం. ఏ పెద్ద ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లాలన్నా చౌకైన లేబర్ చాలా అవసరం అనమాట.
అక్కడ ఈ ఇప్పుడు గనక లేబర్ వెళ్ళిపోతే రెంట్లు తగ్గిపోతాయి, ఎకానమీ పడిపోద్ది, కాస్ట్ ఎస్కలేషన్ అవుద్ది. కాబట్టి ఈ లేబర్ వైపు సింపతి చాలా చూపిస్తున్నారు. అంతేకాదు రకరకాల మైనారిటీ గ్రూప్స్ కూడా లేబర్ వైపు సింపతి ఎక్కువ చూపిస్తున్నారనమాట. కాబట్టి ఇల్లీగల్ లేబర్ అయినా సరే వాళ్ళు ట్యాక్సులు బాగా పే చేస్తున్నారు కాబట్టి ఎవరైతే నిజంగా అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళు అరెస్ట్ చేయండి కానీ అందరినీ ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం తప్పని చెప్పి లోకల్స్ వాదిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం అటెన్షన్ సీకర్ కాబట్టి ఈ ఇమిగ్రేషన్ ఇష్యూలో అటెన్షన్ తెచ్చుకోవడానికి ఆయన చాలా పెద్ద పన్నాగా పొందారనమాట. కాలిఫోర్నియా స్టేట్ ముఖ్యంగా లాస్ ఏంజల్స్ సిటీ ఇప్పుడు అతలాకుతలం అవుతుంది ప్రొటెస్టులతో మరియు నేషనల్ గార్డ్స్ యాక్షన్తో.